నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు పెట్టిన తర్వాత ఆ బడ్జెట్ని కేటాయించిన తర్వాత ఏదైతే 3,11,000 కోట్ల రూపాయలు ఏవైతే ఎస్టిమేషన్కి పెట్టారో వాటిని కాస్త ప్రజల్లోకి తీసుకెళ్తారని కావచ్చు మనం అనుకుంటున్నాం. మరి రైతు బంధు ఒకటేసారి కాకుండా 2 రోజుల్లో 3 విడతల ప్రకారంగా రైతులకు రైతు బంధు చేస్తాడని మనం చూసినాం. అవన్నీ చేయలే. ఇప్పుడు ప్రజలు ఎక్కడ ఈ బడ్జెట్ గురించి మాట్లాడుకొని ఎక్కడ రేవంత్ రెడ్డిని గల్లబట్టి నిలదీస్తారనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్లాన్ ఏంటంటే కేటీఆర్ గారిని ఈ ఫార్ములా రేస్ కేసులో A1 ముద్దాయిగా ఇరికించాలి, అతన్ని జైలుకు పంపాలి అన్నట్టుగా నాంపల్లి కోర్టులో సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ విషయంలో ఏం చేస్తారంటే ఇక కేటీఆర్ అరెస్టు ప్లాన్ అని ఏవైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఉన్నాయో, రేవంత్ రెడ్డిని తరాజులో పెట్టి జోకే కొన్ని మీడియాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ప్రజల కోసం పనిచేయవు. ఇప్పుడు ఒక రైతు చనిపోతున్నాడు, పంట గిట్టుబాటు రేట్ లేదంటే ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా అక్కడికి వెళ్ళి పనిచేయదు. ఈరోజు హైడ్రా నడుస్తుంది, బుల్డోజర్ కింద ఈరోజు పేదోళ్ళ బతుకులు నలిగిపోతుందంటే అక్కడ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా పోదు. కానీ ఈరోజు కేటీఆర్ అరెస్ట్ కాగానే మూలన పడుకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఫోకస్ చేసి దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయి మళ్ళీ ఊర్లలో ప్రజలు లేకుంటే సిటీలలో ప్రజలందరూ కలిసి కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారట అనే ఆ యొక్క మాటల్లో ఆ యొక్క వాతావరణం మాట్లాడుకునేటట్టుగా ఆ యొక్క వైభవాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా. నిన్న రాత్రి నుంచి మొదలైంది ఈ కథ. నిన్న రాత్రి నుంచి ఏ ఛానల్ చూసినా కూడా కేటీఆర్ అరెస్టుకు ప్లాన్, రేవంత్ రెడ్డి ఉచ్చు బిగించిండు, రేవంత్ రెడ్డి జాలర్ వేసిండు, రేవంత్ రెడ్డి కచ్చువలు వేసిండు అనుకుంటూ ఈ రకంగా మాట్లాడుకుంటారు. కానీ ఈరోజు ప్రజల సమస్యల గురించి కానీ లేకుంటే ఆ బడ్జెట్లో అంత బొక్కే ఉంది తప్ప మిగిలేదు ఏది కూడా లేదన్నట్టుగా అందరికీ తెలుసు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు అంటే కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఇంకొక సంవత్సరం కాలయాపన చేయొచ్చు, ఒక 2 సంవత్సరాలు కాలయాపన చేస్తే మిగతా 1వ సంవత్సరము మంచిగా ఎన్నికలు చేసుకోవచ్చు. ఏమంటాడు, నాకు టైం సరిపోలేదు, నన్ను బీఆర్ఎస్ వాళ్ళు పరిపాలన చేసుకొనివ్వలేదు, ఇంకొకసారి నాకు పట్టం కొట్టిన ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను మీకు తులం బంగారం ఇస్తా, దాంతోపాటు ఓ వజ్రం కూడా ఇస్తా అనుకుంటూ ఒక దొంగ హామీలతోటి దొంగ మాటలతోటి ముందుకు వచ్చే ఆస్కారం ఉంటుంది. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇక మీరే చూడండి. A1గా కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఛార్జ్షీట్, ఐఏఎస్ అరవింద్ కుమార్ సహా 5గురిపై అభియోగాలు, హెచ్ఎండిఏకు చెందిన ₹55 కోట్ల విదేశీ సంస్థకు మళ్లించారు, ఫార్ములా ఈ రేస్ కేసుతో రాజకీయ లబ్ధి పొందారని ఆరోపణ, ఏసీబీ కోర్టు పరిశీలనలో 1000కి పైగా డాక్యుమెంట్లు. అయితే ఈ ఫార్ములా ఈ రేస్ కేసు అనేది అదొక బ్రాండ్ని ప్రమోట్ చేసే వ్యవహారము. ఈ ఫార్ములా రేస్ రావడంతో హైదరాబాద్ హబ్ యొక్క హైదరాబాద్ యొక్క బ్రాండ్ అనేది పెరగడం కూడా జరిగింది. విదేశీయుల నుంచి వచ్చి అక్కడ పోటీలకు పాల్గొనేది ఆ రేస్లా ఆ యొక్క వాతావరణం, ఆ వైభవం ప్రతి ఒక్క హైదరాబాద్లో నివసిస్తున్న ప్రతి ఒక్క సిటిజన్స్ కావచ్చు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది కేటీఆర్ గారు. దానివల్ల తెలంగాణకి ఎటువంటి నష్టం కూడా జరగలే. స్టిల్ ఇప్పుడు కూడా ఎలక్ట్రో బాండ్లను తాకట్టు పెట్టిర్రు, లేకుంటే 55 కోట్ల రూపాయలు ఆ హెచ్ఎండిఏ ద్వారా లేకుంటే విదేశీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేశారంటే ఇప్పుడు కేటీఆర్ గారు పెట్టుబడులు పెట్టారు. కేటీఆర్ గారు అగెనెస్ట్గా వాళ్ళకి పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన 700 కోట్ల రూపాయల గురించి ఎవరు మాట్లాడుతున్నాడు. కేటీఆర్ పెట్టిందే చూస్తున్నారు. కానీ ఆ ఈ ఫార్ములా ద్వారా వచ్చిన పెట్టుబడులు ఎంత, దగ్గర 735 కోట్లు 765 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర నిధులకు చేరడం కూడా జరిగింది. అది కేటీఆర్ గారు పలుసార్లు దాని గురించే ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. అసెంబ్లీలో కూడా ఆయన తన వంతైన పాత్రను పోషించి చెప్పడం కూడా జరిగింది. ఇందులో నేను ₹1 కూడా తినలేదు, ఈ యొక్క నిజంగానే నేను వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిన, ఎందుకంటే మన దగ్గరికి ఆ యొక్క బ్రాండ్ రావాలి కాబట్టి, ఆ ఈ కార్ రేస్ అనేది రావాలి కాబట్టి దానికోసం మనం చేశామనుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ ఆయన ₹1 కూడా తినలే. ఇప్పుడు ఆయన 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు మళ్లించారని చెప్పే దాంట్లో వాళ్ళు దాని పడుతున్నారు. కానీ 700 కోట్ల గురించి వాళ్ళు మాట్లాడుతారు, వచ్చిన లాభం గురించి వాళ్ళు మాట్లాడతలేరు. ఇప్పుడు ఏమనంటే కేటీఆర్ చేయాలి ఎట్లుంటే తెలుసా, కేటీఆర్ని అరెస్ట్ చేసాడంటే కోడిగుడ్డు మీద బొచ్చుబికే వ్యవహారాలు, ఇవన్నీ బొచ్చుబికే వ్యవహారాలు తప్ప ఏది కూడా లేదు. ఏం పీక్కుంటారా, ఏమైనా పీకేది ఏమైనా ఉందా? గత 2 సంవత్సరాలు లాక్కోలేక పీక్కోలేక ప్రభుత్వం యొక్క చోటు ఉంది కదా. మరి ఈరోజు ఏం పీకాలని అర్థం కాక వాళ్ళ నెత్తిలో నెరిసిన తెల్ల వెంట్రుకని పీక్కొనే పరిస్థితులు వాళ్ళు ఉంటే ఈ కేటీఆర్ని ఏం ముట్టుకుంటారు వాళ్ళు? ఇక కేటీఆర్ బై మిస్టేక్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తే వీపులు తగలబడతాయి. మామూలుగా కొట్టారు ఆ బీఆర్ఎస్ వాళ్ళు, ఉరికిచ్చి మరి కొడతారు. జస్ట్ కేటీఆర్ మీద ఒక పరికరాన్ని వార్త రాసినందుకు ఆ మహా న్యూస్ అధినేత అయిన ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తిని రాళ్లతోటి నిరసన తెలిపారు. జస్ట్ నిరసనే, దాడి కూడా చేయలే. దాంతో ఆయన లబోదీపం మొత్తుకొని ఆఫీస్ కాల్ చేసి పారిపోయిన వ్యవస్థను కూడా మనం చూసాం. ఇక నిజంగానే అతనికి ఇట్లాంటి కార్యక్రమాలు A1 ముద్దాయి పెట్టుకున్నా, A2 ముద్దాయి పెట్టుకున్నా
గత ప్రభుత్వం చెప్పింది ఒక్కటే, అక్కడ దాకెందుకు, కాగ్ రిపోర్ట్ కూడా చెప్పింది, ఆర్బీఐ కూడా చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన అప్పు 3,27,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ చేసిన అప్పులతోటి వాళ్ళు నిర్మించింది కాళేశ్వరం, అన్నారం, సుందిల్లా, ఆ యొక్క పెద్ద పెద్ద ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్, వాటర్ కన్జర్వేషన్, ఇలా చాలా ఉన్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, లెక్కలేని ఉన్నాయి. ఆ రిపోర్టు తోటి ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తెలంగాణ ఏకీభవిస్తున్నాయి. ఏంది 10 ఏళ్ళు అంత అద్భుతాన్ని ఎట్లా సృష్టించాడు, ఏ విధంగా ఆమ్దాన్ని పుట్టించాలనేది ఇప్పటికీ పరరాష్ట్రం వాళ్ళు ముక్కు మీద వేలేసుకుని ఆలోచిస్తున్న వ్యవహారం. అంత గొప్పగా అభివృద్ధి చేస్తే కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ కేసులో ఏవన్ ముద్దాయిగా ఛార్జ్షీట్ వేయడం, ఏది వేసుకున్నా కూడా ఏది కాదు. మీకు ఒక్కడే తెలవాలి, 6 గ్యారెంటీల గురించి ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, 6 గ్యారెంటీల గురించి ఎమ్మెల్యే గల్లబట్టుకొని ఆడ గుంజి కొడతారో అనే భయంతో 420 హామీలు ఇయ్యలే అనే ముచ్చటతోటి అన్ని వాళ్ళు మెదడులో పెట్టుకొని ఆలోచించుకొని వాళ్ళు చేసిన ఏకైక పని కేటీఆర్ అరెస్ట్కి ప్లాన్. ఏం చేస్తారు అరెస్ట్ చేసి? ఉందా అంత దమ్ముందా వీళ్ళకి? అరెస్ట్ చేసే దమ్ముందా? ఏం చేయగలరు? కేటీఆర్ని ముట్టుకోగలరా? వీళ్ళందరూ కలిసి తగలబెట్టేస్తారు, యాడికాడికి తగలబెట్టేస్తారు. మొన్న జస్ట్ విచారణ జరిగే తెలంగాణ అట్టుడికిపోయింది. బీఆర్ఎస్ పార్టీని అనవసరంగా హైప్ చేసినట్టుగా, అరే మనమేదో కేసీఆర్ని జైలు పంపునే ప్రాసెస్ చేద్దాం, మన కాంగ్రెస్ పార్టీకి మంచి వైబ్ వస్తుంది, మన కాంగ్రెస్ పార్టీకి మంచి గ్రాఫ్ అనేది పెరుగుతుందని రేవంత్ రెడ్డి అరెస్టు చేపించే కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో ఏం జరుగుతుందని పోయి దుబాయ్లో పోయి టీవీలో ఒక్కసారి ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆడికాడికి మొత్తం హవా బీఆర్ఎస్ అయిపోయింది. ఈరోజు కేసీఆర్ని ఎగరించే దమ్ము లేక రేవంత్ రెడ్డి నానా ప్రయత్నాలు చేస్తున్నాను అనుకుంటూ ఒక్కొక్కరు ఎదురు తిరిగారు. దాంతో రేవంత్ రెడ్డి కోపం వచ్చి దుబాయ్లో టీవీ పలగొట్టొచ్చిండు కదా, మనది కానీ టీవీని పలగొట్టొచ్చి తెలంగాణ సొమ్ముతోని బిల్లు కట్టొచ్చిండు. గట్ల జరిగింది వ్యవహారము. ఈసారి రేవంత్ రెడ్డి నెత్తెప్పల కొట్టుకుంటాడు. ఇక కేటీఆర్ క్రేజ్ చూసి రేవంత్ రెడ్డి నెత్తెప్పల కొట్టుకుంటాడు. నేనేదో ఈ ఫార్మల్ రేస్ కేసులో అతన్ని అరెస్ట్ చేద్దామని చూసినా కానీ ఇంత ఘోరంగా బీఆర్ఎస్ పార్టీ వారు తరలి వస్తారు, తెలంగాణను ఊపేస్తారు, రేవంత్ రెడ్డి కుర్చీని కదిలించేస్తారు అని నేను ఎప్పుడు కలగూడగాని లేదు అనుకోని రేవంత్ రెడ్డి నెత్తెప్పల కొట్టుకున్నాడు ఈసారి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ని పెంచే విధంగా ఒక్కొక్క రాష్ట్రాల్లో, ఒక్కొక్క జిల్లాలలో, ఒక్కొక్క గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీని లేవదీస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సైతం ఇది ఒక పార్టీ, వీడొక ముఖ్యమంత్రి అనుకుంటూ పార్టీని వదిలి ఎడిపోతూ ఉన్నారు, సీదా పోయి బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. బికాస్ ఆఫ్ అంత రేవంత్ రెడ్డి వల్లనే. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సపరేట్గా వాళ్ళు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి అగెనెస్ట్గా ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ఏందో ఏదో అది కొంచెం టీడీపీ అంటాడు, కొంచెం బీఆర్ఎస్ అంటాడు, కొంచెం బీజేపీ అంటాడు. ఇక జనసేన పేరు తీసుకోలేదు ఆయన, లేకుంటే అది కూడా కలుపుకునేటోడు. ఈ 55 కోట్లు అనేది అంతా ట్రాష్. ఈ ఇంత పెద్దల రొట్టపీస్ కేసు ఏం లేదు. ఇది నెత్తిలో నెరిసిన ఎంట్రుకతో కూడా పోల్చొద్దు ఆ కేసుని. అంత వ్యవహారం వేస్టే. కేటీఆర్ని ముట్టుకోవడం అంటే నేను పదే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి తన కూర్చి తాను ఊడగొట్టుకోవడం తప్ప వేరేదే ఉండదు. ఈ తెలంగాణలో అందరూ కదిలొస్తే ముట్టడిచ్చేస్తారు, రేవంత్ రెడ్డి ఇండ్లని ధ్వంసం చేసేస్తారు, హైడ్రా లెక్క కూల్చిపడేస్తారు. విధ్వంసం తప్ప ఏది అవపడదు. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉండలేడు. ఏదో డ్రామా చేస్తున్నారు కానీ ఇదంతా కాదు, కుదరదు, ఇదంతా పనికిరాని వ్యవహారము. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈ డైవర్షన్కి లోన్ అవ్వద్దు. మన గ్యారెంటీల గురించి మనం అడగాల, మన తెలంగాణ సొత్తుని మనం కొట్లాడాలా, మన తెలంగాణ యొక్క 420 హామీలు కావచ్చు, రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ మురికి నోరుతోటి మాట్లాడిన ఆ బద్మాష్ మాటలన్నీ ఈరోజు మనం బయటికి తీసి ప్రభుత్వాన్ని ఒత్తిడి పెంచాలా. ఈరోజు పని చేయకుండా ఆ రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు సంది ఈరోజు 66సారి ఢిల్లీకి పోతుండట. దేనికోసం పోతుండు? ఆడికి పోయి గడ్డి పీక్కొని తీసుకొచ్చినా, ₹1 తీసుకొచ్చినా, తెలంగాణ సొమ్మును పోయి తగిలేసింది తప్ప. మొదలు నేను చెప్పడం మర్చిపోయినా, అసలు ఇప్పుడు కేటీఆర్ గారు తెలంగాణ బ్రాండ్ని పెంచారబ్బా. బ్రాండ్ని వేస్తే అతన్ని ఏదో కేసులు పెట్టి ఇరికిద్దామని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరే చూడండి, ఏంటంటే ఇప్పుడు ఓటుకు నోటు కేసు ఉంది. ఈ ఓటుకు నోటు కేసు ఉంది. ఈ కేసు ఎక్కడ దాకా వచ్చింది? ఇదే సిబిఐ కళ్ళకి అవపడడం లేదా? సిబిఐ కళ్ళకి ఇది అవపడడం లేదా? దగ్గర 50 లక్షల కోట్ల రూపాయల సారు దొరికిపోయింది కదా. దీనికి A1 ముద్దయిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, A2గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, A3గా జురేసలం ముత్తయ్య అనే యాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ సిబిఎన్ఏ ఉన్నాడు, ఇక్కడ జురేసలం ముత్తయ్య ఉన్నారు. మరి వీళ్ళ సంగతి ఎవరి దాకా వచ్చింది? మరి ఎక్కడి దాకా వచ్చింది? వీళ్ళని జైల్లో పెడతలేడు. ఏ నరేంద్ర మోడీ కాళ్ళకి ఇది అవపడడం లేదా? లేకుంటే సిబిఐకి, ఈడీకి ఏం దర్యాప్తు చేసే ఈరోజు ధైర్యం సరిపోలేదు? ఏమైపోతుంది ఈరోజు?
దాని గురించి మాట్లాడరు కదా. తీసుకెళ్లి తీహార్ జైలు చిప్ప కూడా తినిపించే కార్యక్రమాలు చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డి ఏమో రాజు లెక్క తిరిగిస్తా ఉన్నారు. తెలంగాణ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఈ రోజు నేను చెప్పుడు కాదు, పార్లమెంట్లో అసెంబ్లీ తీర్మానాలు బల్ల బుద్ధి చెప్పిర్రు. ఏంటంటే మన ఇండియా లెవెల్ పరంగా చూసుకుంటే మొత్తానికి రేవంత్ రెడ్డి పైన 87 క్రిమినల్ కేసెస్ ఉన్నాయట, మామూలుగా కాదు. ఇదేదో గోల్డ్ మెడల్స్ కావు, మొత్తం క్రిమినల్ కేసెస్లో రేవంత్ రెడ్డి మీద ఉన్నది. తెలంగాణ టాప్ మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఎవరున్నారు? ఫస్ట్ ర్యాంక్లో గోల్డ్ మెడలిస్టు మన రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఆ ఘనత రేవంత్ రెడ్డి గారికి మాత్రమే వచ్చింది. ఈరోజు ఒక అర్జున అవార్డు లేకుంటే ఒక పద్మవిభూషణ్ అట్లాంటి ఆయనకే ఇవ్వాలి. ఎందుకంటే ఇంత గొప్ప చరిత్ర ఎవరికి లేదు. ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో ఏదైతే 1947 తర్వాత స్వాతంత్రం వచ్చిందో, తర్వాత 1947లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలో రావడానికి ప్రయత్నం చేసిందో, జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఇట్లా కొనసాగిర్రో, ఆ తర్వాత అక్కడి నుంచి మొదలు పెడితే రాజకీయ చరిత్ర మొదలు పెడితే ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని కేసులు కూడా లేవు. ఈరోజు మన ముఖ్యమంత్రి మీద ఉంది. మరి ఇది మన సిబిఐ కవ్వబడటం లేదా? సిబిఐ ఎక్కడ పోయింది? మరి ఈడీ పోయింది? ఎక్కడ కూడా రావట్లేదే. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు జోకడానికి తప్ప ఇట్లాంటి వాటిని బయట పెట్టే కార్యక్రమాలు ఏది చేయదు. కేటీఆర్ అంటే ఏంది? హైదరాబాద్లో కేటీఆర్ గారు ఒకవేళ రాకపోయి ఉండుంటే మాత్రము కేటీఆర్లో గుట్టలు పుట్టలు తప్ప ఏది కూడా ఉండకపోయేది. ఈరోజు గుట్టలు చెక్కి అన్నింటినీ చెక్కి ఈరోజు అక్కడ హైదరాబాద్ అనేది ఒక హబ్గా, భారతదేశానికే ఒక హబ్ లెక్క మారింది. ఐటీ సెక్టార్గా ఎంత గొప్పగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అందులో పనిచేసుకుంటున్నారు అంటే దానికి గల కారణం ఆ ఘనత పెంచిన మహానుభావుడు కేటీఆర్ గారే. ఈరోజు ఈ ఫార్మర్ రేస్ అనేది భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం, నరేంద్ర మోడీ గారు తీసుకురాలి, అంత ప్రధాని అయినా కూడా నరేంద్ర మోడీ గారు తీసుకురాలే. కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా కూడా తీసుకొని రాలే. ఎవరు తీసుకొచ్చిండు? వన్ అండ్ ఓన్లీ కేటీఆర్ మాత్రమే. ఈ రాష్ట్రంలో 28-29 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో ఈ ఫార్ములా తీసుకొచ్చింది ఒక కేటీఆర్ గారు మాత్రమే. అది ఎవరికి తెలియదు. లుల్లుబాల్ భారతదేశంలో ఒకటే ఉంది, సెకండ్ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. మిగతాది సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, లేకుంటే టీ హబ్బులు కావచ్చు, ఇలాంటి ఎన్నో ఫార్ములా కంపెనీలు, ఎన్నో ఐటీ రంగాల పరంగా ఎన్నో రకాలుగా భారతదేశంలోనే ఈరోజు స్థిరపడి ఉన్నాయి. ఈరోజు గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చిన ఘనత ఎవరిది? రేవంత్ రెడ్డిదా? చంద్రబాబు నాయుడు గారిదా? ఎవరిది? కేటీఆర్. దట్ బ్రాండ్ ఓన్లీ గోస్ టు ద కేటీఆర్. ఆ బిరుదులన్నీ పోవాల్సింది కూడా కేటీఆర్కే. దీని మీద కూడా మాట్లాడాల్సింది మీరు, దీని మీద కూడా మీరు ప్రస్తావించుకోవాల్సింది. ఇవన్నీ చేత కాదు మీకు. ఐటీ రంగ మినిస్టర్ ఏమో రవాణా శాఖ ఏలు పెడతాడు, రవాణా శాఖలో ఏమో ఐటీలో వచ్చి ఏలు పెడతాడు. ఇది మీ దాంట్లో మీకే పొంతం లేదు, మీ దాంట్లో మీకే సరిగ్గా లేదు. అసలు మీకు వార్డు మెంబర్కున్న మీకు గేట్ వాచ్మెన్ ఉంచినా కూడా ఎక్కువ అనిపిస్తుంది నాకు కొన్ని సందర్భాల్లో. ఒక్కరికి చదువు లేదు, ఒక్కరిని చూస్తేనేమో దొంగల చరిత్ర, మరొక తిహార్ జైలు చరిత్ర, మరొక చూస్తే లట్టుపోటు మొత్తం ఇక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అందరూ మన రాష్ట్రంలో ఈరోజు అందరూ పరిపాలన చేసుకుంటూ సాగుతూ ఉన్నారు. ఈరోజు గొప్పగా చదువుకున్న గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళందరూ కళ్ళు దాక్కుంటూ, బీరు దాక్కుంటూ, లేకుంటే వాళ్ళు జబర్దస్త్కు బానిస అవ్వకుంటూ, బిగ్ బాస్కి బానిస అవ్వకుంటూ, రీల్స్కి పిచ్చోళ్ళు అవుతూ, అదేవిధంగా గంజాయి స్మగ్లింగ్ చేసుకుంటూ అడ్జస్ట్ తిరుగుతున్నారు తప్ప వెళ్ళే ఎడ్యుకేటెడ్ 4% ఓయూలా కేయూలా చదువుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు. ఏం లాభం ఈరోజు? వాళ్ళకి ఏమైనా దారి చూపించిన వారు రేవంత్ రెడ్డి అంటే లేదు నేను కేటీఆర్ని అరెస్ట్ చేస్తా, 6 గ్యారెంటీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అంటే లేదు నేను కేటీఆర్ గారికి విచారణ ఛార్జ్షీట్ తోటి అతని కాళేశ్వర కమిషన్ వేస్తున్నానని మాట్లాడతాడు. ప్రజలకు ఏమైనా 4.5 కోట్ల ప్రజలకు ఏమైనా న్యాయం చేసిన 2 సంవత్సరాల నుంచి అంటే మా లక్ష్యం ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మరోసారి మేము 2037 2047 దాకా ఫ్యూచర్ సిటీ కావాలి, మాకు మూసి ప్రక్షాళన చేయాలి మేము అనుకుంటూ ఇవన్నీ డైవర్షన్ తప్ప ఒక్క మాట మీద నిలబడిన మనిషి రేవంత్ రెడ్డి ఒక్కసారి చూపెడితే అన్నీ వదిలేసి వెళ్ళిపోదాం. సో ఈ ఫార్ములా రేస్ కేసులని ఒక్కడే నినాదం రావాలి. ఏదంటే అది రేవంత్ రెడ్డికి హటావో తెలంగాణ బచావో, ఈ 2 సరిపోతుంది ఆయనకి. సర్వం ఆగం చేస్తుండు, మిగిలేదు ఏం లేదు, లట్టుబొట్టు ఏం లేదు మిగిలేదు.